హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం వచ్చి తమిళనాడు స్టేట్లోని ఊటీలో అయితే ఉన్నామండి. ఊటీలో చూడదగిన ప్రదేశాలు, అదే విధంగా మా ఈ హాలిడే ట్రిప్లో భాగంగా ఊటీ ఏ విధంగా అయితే విజిట్ చేశాము, దాంట్లో చూడవలసిన ప్రదేశాలు అనేది నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మన ఈ వీడియోని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకెందుకు ఆలస్యం, ఊటీలో ఉన్న అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం రండి. ఊటీ చేరుకోవడానికి మనకు డైరెక్ట్గా ట్రైన్ అయితే అవైలబిలిటీ లేదండి. ఎందుకంటే ఊటీ ఎత్తైన ప్రాంతంలో ఉన్నందున మనం ఓన్లీ ఘాట్ రోడ్లో మాత్రమే ఊటీని చేరుకోగలం. ఊటీ చేరుకోవడానికి 2 రూట్స్ అయితే మనకు ఉన్నాయన్నమాట. ఒకటి తమిళనాడులోని కోయంబత్తూరు నుండి, అలాగే కర్ణాటక స్టేట్లో మైసూర్ నుంచి 80 కిలోమీటర్స్ అయితే జర్నీ అనమాట ఊటీ చేరుకోవడానికి. మేమైతే కర్ణాటకలో ఫస్ట్ మైసూర్ని విజిట్ చేసుకొని అక్కడి నుంచి మార్నింగ్ బయలుదేరి ఊటీకి అయితే చేరుకున్నాము. మైసూర్ టు ఊటీ వెళ్ళే జర్నీ మాత్రం ఎంతో బ్యూటిఫుల్గా ఉంటుందండి. అందరూ కూడా ఈ జర్నీని అయితే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఆ జర్నీ అంతా కూడా బందిపూర్ ఫారెస్ట్లో నుండి అయితే చేయవలసి ఉంటుందన్నమాట. ఊటీ చేరుకోవడానికి మైసూర్ నుండి అలాగే కోయంబత్తూరు నుండి రెగ్యులర్ బస్సెస్ కూడా రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. వాటి ద్వారా కూడా మనం ఊటీ చేరుకోవచ్చు, లేదంటే ప్రైవేట్ క్యాబ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మీకు ట్రావెలింగ్కి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టి మీరైతే జర్నీ చేయొచ్చు. కానీ ఘాట్ రోడ్డు ప్రయాణం కాబట్టి కొంచెం సేఫ్ వెహికల్స్ అయితే మీరు తీసుకోండి. మేము మైసూర్ టు ఊటీ బందిపూర్ ఫారెస్ట్లో అయితే జర్నీ చేశాము. ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. Sometimes like all you want to do is run. Hear me out, hear me out. If all the things you never show, there are the things I want you to know. హాయ్ గైస్, ఇప్పుడు మనమైతే ఊటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఊటీకి వెళ్లే దారిలో చుట్టూ అటుపక్క ఇటుపక్క దట్టమైన అడవి అనమాట. మధ్యలో రోడ్వే చూడడానికి అయితే చాలా బాగుంది. ఈ రోడ్వే జర్నీలో అంటే చాలా యానిమల్స్ అనేది రోడ్డు మీద అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అంట, మనకు కనిపిస్తాయి అని చెప్పి మనమైతే చాలా ఎక్సైట్మెంట్ గా అయితే ఉన్నాము. అసలు కనిపిస్తాయా లేదా, ఫస్ట్ ఈ రోడ్ జర్నీ అనేది ఎలా ఉంటది అనేది చూద్దాము.
ఆసమ్ లొకేషన్ అనమాట. అసలు ఎంత బాగుందంటే చెప్పలేమన్నమాట మాటల్లో. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్. అంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్టుంది. అసలు ఎంత బాగుందంటే చూడండి, చుట్టూ కూడా అసలు సీనరీ అయితే అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందంటే సూపర్గా ఉంది. చుట్టూ ఎటు చూసినా కూడా గ్రీనరీ అనమాట. అదిరిపోయింది అనమాట. కింద దిగుదామా? ఊటీ లోపలికి వెళ్తుంటే ఇటు పక్కన చిన్న నీరు చక్కగా పారుతున్నట్టు కనిపిస్తుంది అనమాట. అందరు అక్కడ వాళ్ళు బట్టలు వాష్ చేస్తున్నారు. వెళ్ళి చూద్దాం. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నెక్స్ట్ లెవెల్ అంతే. బుర్రపాడే అడెల్లా వాటి బాగుంది ఫ్లోటింగ్. రాలేదు కదా. మేము ఆ వాటర్లో దిగుదామని అయితే ట్రై చేసాము, కానీ ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్న పిల్లకాలువలో మొసళ్ళు అలాగే పాములు అవి ఉంటాయంట. అందుకని సేఫ్ కాదని మమ్మల్ని వెనక్కి వచ్చేసేయమన్నారు. అందుకని మేము అక్కడ దాకా వెళ్ళి చూసి వెనకైతే వచ్చేసాము. ఇక్కడ ట్రైబ్స్ వాళ్ళు అయితే ఉన్నారనమాట, ఈ దగ్గర నివసించే వాళ్ళు. వాళ్ళైతే కనుక అక్కడ బట్టలు అవి వాష్ చేస్తున్నారు. ఇంకా అది సేఫ్ కాదని చెప్పి మేమైతే వెనక్కి వచ్చేసాము. అమ్మయ్య, 80 కిలోమీటర్ల జర్నీ తర్వాత ఊటీ అయితే వచ్చేసిందండి. ఆ చుట్టూ చూస్తున్నదంతా కూడా ఊటీ టీ ఎస్టేట్సే కానీ అలాగే అక్కడ ఉండే వాళ్ళ హౌసెస్ కానీ అవన్నమాట. ఈ ఘాట్ రోడ్ మొత్తం కూడా అంతా కూడా మలుపులు అండి. అసలు చాలా బాగుంది జర్నీ ఎక్స్పీరియన్స్ అనేది. ఊటీలో ఫస్ట్ అయితే మేము విజిట్ చేసింది అయితే బొటానికల్ గార్డెన్ మొత్తం విజిట్ చేసి తర్వాత నెక్స్ట్ వేరే ప్లేస్ చూద్దాం. టైమింగ్స్ వచ్చేసి 7 AM to 6:30 PM. అడల్ట్ వచ్చి 100 రూపీస్, చిల్డ్రన్ వచ్చి 50 రూపీస్, ఫోటో షూట్ వచ్చేసి 5000 రూపీస్, వీడియో కెమెరా 100 రూపీస్, కెమెరా 50 రూపీస్. నేను ఫోన్లోనే షూట్ చేస్తున్నాను కాబట్టి ఎటువంటి ఎక్స్ట్రా టికెట్ తీసుకోవట్లా మన వీడియో కోసం. మనం పార్క్ లోకి ఎంటర్ అవుతూనే మనకి ఈ విధంగా అయితే స్టార్టింగ్ ఇలా ఉంటుంది. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ రకరకాల పూలను అయితే కుండీలో ఈ విధంగా పెట్టారు. చూడండి అసలు ఎక్స్ట్రాడనరీ, ఎంత బాగుందంటే గ్రీనరీ సూపర్, వేరే లెవెల్ అంతే. లేక్ చూడండి సూపర్ గా ఉంది, అద్భుతంగా ఉంది అసలు. కాకపోతే పువ్వు అయితే ఒక పువ్వు లేదు కానీ సూపర్. లేక్ చూడండి ఎంత బాగుందో. చుట్టూ పూల మొక్కలు, మధ్యలో లేక్ అన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలాగ ఉందంటే కొద్దిసేపు ఎండ, కొద్దిసేపు వర్షం, అలాగే కొద్దిసేపు చలి, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. చలిగా ఉంది. ఇంత ఎండలో పడుతున్నా కూడా చలిగా ఉంది వాతావరణం, కానీ చాలా బాగుంది. చూడాల్సిన ప్లేసెస్ అన్నమాట. ఇంకా ఏమున్నాయో చూద్దామండి. ఇక్కడ సైకిల్ ఎందుకు పెట్టారో తెలియదు కానీ సైకిల్కి అయితే సీట్ లేదు. చెట్టు చూడండి డిఫరెంట్ గా ఉంది చెట్టు. మొత్తం కూడా అంత ఓపెన్ ఏరియా లాగా ఉంది, ప్లేయింగ్ ఏరియా. అందరూ చక్కగా ఆడుకుంటున్నారు.
ఇప్పుడు మనమైతే గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇంకా కూడా లోపల గ్లాస్ హౌస్లోని ఏరియా అనమాట. ఇక్కడ రకరకాల పూలు అంటే గులాబీలు కానీ అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. అందరైతే ఫోటో షూట్ చేసుకుంటున్నారు. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. Old MacDonald had a farm, E-I-E-I-O. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a pig, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. Old MacDonald had a farm, E-I-E-I-O. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a dog, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. ఇక్కడ గ్లాస్ హౌస్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుంది. వస్తే కనుక ఖచ్చితంగా చూడండి. లోపల అనేక రకాల ప్లాంట్స్, ఫ్లవర్స్, అసలు చాలా బాగుంది డెకరేషన్. ఫోటోషూట్కి అయితే సూపర్ ఉంటుంది. ఒక్కటి కాదు, అన్ని ప్లేస్లు కూడా అదే విధంగా ఉందన్నమాట. చుట్టూ గార్డెనింగ్, అలాగే ఫ్లవర్స్ అయితే ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ముందే ఉన్నాయో చూద్దాం పదండి. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. Old MacDonald had a farm, E-I-E-I-O. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a pig, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. Old MacDonald had a farm, E-I-E-I-O. ఇప్పుడే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. నిన్న చెప్పాను కదా, కొంచెం సేపు బాగా ఎండేస్తుంది, కాసేపు వర్షం, కాసేపు చలి అనమాట. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ కాసేపు అట్మాస్ఫియర్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట ఇక్కడ. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there. డెకరేషన్ మాత్రం భలే అద్దరగొట్టేశారు. మధ్యలో హార్ట్ సింబల్, పింక్ కలర్ అనమాట. చుట్టూ ఎల్లో కలరు. బాగుంది. ఇప్పుడు చూడండి, పైన ఎండ కాస్తుంది, అలాగే వర్షం పడుతుంది, చల్లగా ఉంది. 3 క్లైమేట్స్ ఒకే చోట అనమాట. చాలా బాగుంది అసలు. వర్షం పడుతుంది అనమాట. వర్షం స్టార్ట్ అయిపోయింది. చూడండి, వచ్చిన వాళ్ళకి ఫోటోషూట్ కోసం ఐ లవ్ ఊటీ అని చెప్పి ఆ మధ్యలో పెట్టి చుట్టూ కూడా కుండీలు పెట్టి చేశారనమాట. అందరూ కూడా ఫోటోషూట్ కోసం అయితే దీన్ని వాడుతున్నారు. Old MacDonald had a farm, E-I-E-I-O. And on his farm he had a cow, E-I-E-I-O. With a here and a there, here a there, a everywhere. Old MacDonald. వామ్మో, ఓరి నాయనో, ఈ చెట్టు చూడండి ఎంత హైట్ ఉందో. మామూలు హైట్ కాదు. ఓ, అంత హైట్ ఉందన్నమాట ఒక్కొక్క చెట్టు. ఇక్కడ అన్ని చెట్లు ఇలాగే ఉన్నాయి. ఎక్స్ట్రాడరీ అనమాట. సూపర్. ప్రతి చెట్టు కూడా ఎంత చూడండి ఎంత హైట్ ఉందంటే మామూలుగా కాదు. ఆకాశాన్ని అంటుకున్నదా అన్నట్టుగా ఉందన్నమాట చెట్లన్నీ. వెరీ బ్యూటిఫుల్ నేచర్. ఎంత బాగుందంటే చాలా బాగుందన్నమాట ఇక్కడ.
ఎప్పుడు బిజీ బిజీ అని అబ్బా, ఇలాంటి చోటకు వచ్చి ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది, సూపర్ అన్నమాట. ప్రకృతి ఒళ్ళో ఉన్నట్టే ఉందన్నమాట. చాలా బాగుంది, ఎంత చూసినా కూడా తరగదనమాట, అంత అలా ఉంది గార్డెన్ మొత్తం కూడా. చుట్టూ అరౌండ్స్ రకరకాల స్టైల్స్లో ఉన్నాయన్నమాట ఇక్కడ గార్డెన్స్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఊటీలో ఉన్నటువంటి ఆనంద్ భవన్ లో అయితే ఉన్నాము. టుడే ఓనం ఫెస్టివల్ కదా, ఇక్కడ ఓనం ఫెస్టివల్ కి ఫుడ్ ఏదో సెపరేట్ గా వీళ్ళు చేశారంట. కాబట్టి ఓనం తాలి అది మనం తీసుకున్నాము. దాంట్లో ఏ ఐటమ్స్ ఉంటాయి, అది ఎలా ఉంటది అనేది మనం చూద్దాము. 25. Ronald McDonald had ఇది వచ్చేసి 25 రకాల డిషెస్ అయితే మనకైతే ఇచ్చారు, కానీ మన తెలుగు ఫుడ్ కి అయితే ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదండి. అంత ఇంట్రెస్ట్ గా అయితే ఏమీ లేదు. వీడియోలు అంత ఎక్కువైపోవడం వల్ల ఈ వీడియోని ఇక్కడితో అయితే ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి పైకారా వాటర్ ఫాల్స్, టీ ఎస్టేట్, అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ, మిగిలినవన్నీ చూపిస్తానండి. ఈ వీడియో అయితే ఇంతవరకే ఉంటుంది. ఉంటానండి, మరి బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో ఇంకా బాగుంటుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. థ్యాంక్ యూ.